అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆనందరావు పట్నాయక్ గారు రచించిన కిటం వదిలితే గాని అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శ్రీపతి క్యాలెండర్ చూశాడు. ఇంకా 20వ తారీఖే. మరో 10 రోజులు గడిస్తే గాని ధనలక్ష్మి కటాక్షం కలగదు. నిజానికి శ్రీపతి పేరుకి లక్ష్మీనాథుడే గాని ఎప్పుడూ జ్యేష్ఠాదేవి కనుసన్నల్లో మెలుగుతూ ఉంటాడు. డైరీ తిరగేస్తుంటే 28వ తేదీ దగ్గర అతని చూపులు ఆగాయి. కళ్ళు నులుముకొని చూశాడు. నిజమా? ఆ రోజు ఎల్ఐసి నుండి మనీ బ్యాక్ పాలసీ కింద డబ్బు రావాల్సింది. హుర్రే అనుకొని ఎల్ఐసి ఆఫీస్కి పరిగెత్తాడు. డీలింగ్ అసిస్టెంట్ సీట్లో లేడు. పోనీ ఎక్కడికెళ్ళి తగలడ్డాడో, ఎప్పుడొస్తాడో, అసలు రాడో పక్క సీట్ ఆయనకి తెలియదట. శ్రీపతికి విపరీతమైన కోపం వచ్చింది. అందుకే కాబోలు ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీకి పోటీగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తుంది. అంతలో తన చేత ఇన్సూరెన్స్ చేయించిన ఏజెంట్ కనబడ్డాడు. శ్రీపతి సంబరపడ్డాడు. అతనికి విషయం చెప్పాడు. సరేలేండి, చూద్దాం. ఆల్ ఇండియా లెవెల్లో మా ఏజెంట్ల కాన్ఫరెన్స్ ఒకటి ఉంది. నేను దానికి సెక్రటరీని, బిజీగా ఉన్నాను అంటూ గుండుకు దొరక్కుండా పోయాడు. శ్రీపతి పళ్ళు నూరుకున్నాడు. వద్దు బాబు మొర్రో అన్న తన వెనకాల 10కి 11 సార్లు తిరిగి ఇన్సూరెన్స్ చేయించిన ఏజెంటు ఏరు దాటిన తర్వాత తెప్ప తెగలేసిన చందాన ప్రవర్తించాడు. బావా ఎప్పుడొచ్చి తీవు అన్న డైలాగు విని పొరబాటున నాటకంలో జొరబడ్డాననుకొని తలవంచి వెళ్లబోతున్న శ్రీపతిని పట్టుకొని ఆపాడు సుబ్బులు ఉరఫ్ సుబ్బారావు. తనకు దూరాన చెల్లి వరస కజిన్కి మొగుడు. ఈ ఆఫీస్లో సుబ్బులున్నాడన్న ధ్యాస లేనందుకు తనలో తనే తిట్టుకున్నాడు. విషయం విశదీకరించాడు కృష్ణ పరమాత్మ. ఓఫ్, అంతేనా? బాయ్ హాత్కి కేల్ అన్నాడు అర్జునుడు. అప్పుడే డబ్బు దొరికి జేబులో ఇనుమడక అవస్థ పడుతున్నట్టు అనిపించింది శ్రీపతికి. సుబ్బులు తెచ్చిన ఫారాల మీద సంతకాలు పెట్టి వచ్చేశాడు. చెక్కు తీసుకుని ఇంటికి సరాసరి తెచ్చిస్తానని చెప్పాడు బావ. కాలం బహుభారంగా నడుస్తోంది. వారం రోజులు గడిచేసరికి యుగం గడిచినట్లుగా అనిపించింది శ్రీపతికి. ఆ రోజు లేస్తూనే క్యాలెండర్ చూశాడు. 28వ తారీఖు అంకెలు అందంగా కనిపించాయి. వెళ్లి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడే లేచొచ్చిన అమ్మాయి అదిరిపడి అమ్మా అమ్మా అని కేకేసింది. ఆ కేకకి శ్రీపతి పెళ్ళాం పరిగెత్తుకొచ్చింది. ఇద్దరూ తల్లి కూతుళ్ళు భయం భయంగా శ్రీపతి వైపు చూస్తూ అవాక్కైపోయారు. ఏమర్రా, ఏమైంది మీకు అన్నాడు శ్రీపతి. ముందు మీ మొహం అద్దంలో చూసుకోండి. రుసరుసలాడుతూ భార్యామణి వంటింట్లోకి నడిచింది. ఆ రుసరుస ఎప్పుడూ ఉన్నదని బాత్రూంలోకి వెళ్లి అద్దంలో చూశాడు శ్రీపతి. వెధవ అద్దం, ఎప్పుడూ శుభ్రం చేయరు అని తిట్టుకుంటూ అద్దం తుడిచాడు. అప్పటికీ శుభ్రం కాకపోతే లుంగీతో తుడిచాడు. కెవ్వన్న కేకకి జడిసిపోయాడు శ్రీపతి. వెనక్కి తిరిగి చూస్తే చిన్నాడు. ముద్దుల కొడుకు లెట్రిన్లో కూర్చొని వెర్రిగా చూస్తున్నాడు. వాడి వెర్రిమోహానికి కారణం తెలిసి లక్ష్మీపతి లజ్జితుడయ్యాడు. అద్దం తొడవడానికి లుంగి ఉపయోగించాడు. 12 గంటల క్రితం కట్టిన వస్త్రం అది. తన డ్యూటీ అయిపోయిందని ఊడి పూర్తిగా చేతికొచ్చేసింది ఆ లుంగి. ఇకపోతే తల్లి కూతుళ్ల విభ్రమానికి కారణం తన మూతి మీద సాలెగుళ్ళు అంటుకొని ఆఫ్రికా అడవిలోని ఆటవికుళ్లా ఉన్నాడు. క్యాలెండర్ను ముద్దు పెట్టుకున్నప్పుడు లభించిన ప్రసాదం అది. ఆఫీసు ఎగ్గొట్టి ఎల్ఐసి ఆఫీస్కి పరిగెత్తాడు శ్రీపతి. సుబ్బులు కనుచూపు మేరలో కనిపించలేదు. ఆఫీసంతా కలయజూశాడు. ఏమిటి వెతుకుతున్నారు, ఎవరు కావాలి అన్నాడు ఒక ఆయన. సుబ్బులు, సుబ్బారావు అన్నాడు నత్తిగా శ్రీపతి. నత్తివాళ్లు హ్యాండిక్యాప్డ్ కోటాలో ఎందుకు రారో అనే అవతల ఆయన ఆలోచించి, ఈ ఆఫీసులో 6 డజన్ సుబ్బారావులున్నారు, ఏ సుబ్బారావు కావాలి అన్నాడు. సమయానికి ఇంటి పేరు గుర్తుకు రాలేదు. నాలిక తడి చేసుకుంటూ క్లర్క్ సుబ్బారావు సార్ అన్నాడు. క్లర్కుల్లో కూడా 3 సుబ్బారావులున్నారు అంటూ శాంతంగా సమాధానమిచ్చాడు ఆయన. శ్రీపతికి ఆంధ్ర దేశం మీదే కోపం వచ్చింది. మరేమీ పేరు లేనట్టు ఇక్కడ ప్రతి 3వ పేరు సుబ్బారావు. ఇంకా నయం, చైనాలో అయితే అందరి పేరు ఒకేలా ఉంటుంది. మొత్తం మీద తెప్పరిల్లుకొని గ్లాసెడు నీళ్లడిగి అవి సగం తాగి సగం షర్టు మీద పారబోసుకుని సుబ్బారావు వర్ణ విశేషాలు రూపలావణ్యాలు చెప్పేసరికి
ఓహో, అడారి సుబ్బారావా? అతను క్లర్క్ అని చెప్పాడా అంటూ ప్రశ్న వేశాడు ఆయన. ఈసారి ఒళ్ళు మండిపోయింది శ్రీపతికి. అవును, ఏమిటంట అన్నాడు శ్రీపతి. చాలా జాలిగా చూశాడు ఆ వ్యక్తి. ఏంటైంది అన్నట్లుగా చూశాడు శ్రీపతి. ఆయన క్లర్క్ కాదు, అటెండర్. సెలవులో ఉన్నాడు అంటూ చావు కబురు చెప్పి చల్లగా జారుకున్నాడు ఆయన. ఇంత మోసమా? తన సుబ్బారావు పెళ్లికి వెళ్ళాడు. ఎంత యాగి చేశాడు! ఎల్ఐసి తనే మోస్తున్నట్లుగా మాటలు. తన వాళ్లు ఎంత మోసపోయారు! తన పని అయిపోని, వాడి పని పట్టాలి. మరోసారి పళ్ళు పటపటలాడించాడు శ్రీపతి. ఆపద్బాంధవుడిలా కనబడ్డాడు ఏజెంటు. ఏ మూడు మీదున్నాడో ఏజెంట్ కంప్యూటర్ సెక్షన్కి వెళ్లి వివరాలు సేకరించుకొని వచ్చాడు. చెక్కు 2 రోజుల క్రితమే డిస్పాచ్ అయిపోయిందని చెక్కు నెంబరు, తారీఖు, అమౌంటు ఒక కాగితం మీద రాసి తెచ్చాడు. మరో మాట చెప్పకుండా ఇంటికి రాకెట్లా వచ్చి వాలాడు. ఆ రోజు అలా గడిచింది. పోస్ట్ మ్యాన్ జాడలేదు. మర్నాడు పోస్టాఫీస్కి వెళ్లాడు. తన పేర రిజిస్టర్డ్ లెటర్స్ లేవని చెప్పారు. మరో మారు చూడమని చెప్తే కేకలు వేసి కసిరేశాడు పోస్టల్ క్లర్క్. పోస్టాఫీసులు కూడా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పాలని, ఆ విషయాన్ని వాజ్పేయి సర్కారుకి చెప్పాలని దృఢ నిశ్చయం తీసుకున్నాడు శ్రీపతి. మళ్లీ ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే ఈసారి సుబ్బులు కనిపించాడు. బావా, థ్యాంక్స్ చెప్పడానికి ఎంత దూరం రావాలా అన్నాడు సుబ్బులు. థ్యాంక్సా నా బొంద, అటెండర్ నా కొడక అని మనసులోనే తిట్టుకొని విషయం చెప్పాడు. సుబ్బులు డిస్పాచ్ సెక్షన్లో ఆరా తీస్తే ఆ చెక్కు చుప్పనాతిపురం వెళ్ళిందని తెలిసింది. అది అంతకుముందు తన పనిచేసిన ఆఫీసు. బదిలీ అయి వచ్చినా తన అడ్రస్ మారలేదు. మర్నాడు ఆదరా బాదరా చుప్పనాతిపురం బయలుదేరాడు శ్రీపతి. ఆఫీసు తాళం వేసింది. 12 గంటల వరకు వెయిట్ చేసి చూశాడు. వచ్చే నాదుడు లేడు. ఇది ఆఫీసా అడవా? దేశంలోని వ్యవస్థ పాడైపోయింది. దీన్ని సమూలంగా సర్వనాశనం చేస్తే తప్ప మరో మార్గం లేదు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనబోయి ఆ మాట ఎక్కడో అస్పష్టంగా వినబడింది. చౌకీదారు వచ్చాడు. ఆ రోజు మే 1 తారీఖు కాబట్టి ఆఫీసు సెలవు. ఆ విషయం తట్టనందుకు తిట్టుకున్నాడు. వెంటనే పోస్టాఫీస్కి వెళ్లాడు. పోస్ట్ మ్యాన్ లెటర్ డెలివరీకి బయలుదేరిపోయాడు. ఈసారి కాస్త తెలివిగా ట్యాకిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు శ్రీపతి. పోస్ట్ మ్యాన్ పేరు, వివరాలు కనుక్కున్నాడు. సెంటర్కు వెళ్లి కూర్చున్నాడు. పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేదని హోటల్ వాడు చెప్పాడు. 6:100 ఆ హోటల్కి వచ్చి కప్పు టీ తాగి వెళ్తాట. తన చెక్కు తనకి గ్యారంటీగా లభిస్తుంది. శ్రీపతి జేమ్స్ బాండ్ లాగా ఫీల్ అయ్యాడు. మధ్యాహ్నం లంచు, టీ బ్రేకు గట్రా అయిపోయాయి. అవును సారు, పోస్ట్ మ్యాన్ గురించి అడిగారు కదా, అతను గ్రౌండ్స్లో ఉంటాడు, ఈవేళ రాడు అన్నాడు హోటల్ నాయరు. నాయరు వైపు కసిగా చూశాడు శ్రీపతి. కేరళ నుండి ఖాళీ చేతులతో వచ్చి కోటీశ్వరుడయ్యాడు నాయరు. తన వద్ద నుండి భోజనం, టీ డబ్బులు వసూలు చేసి ఇప్పుడా మాట చెప్తాడా అంటూ కోపం తెచ్చుకుంటే పనులు సాధించడం కష్టమని గ్రౌండ్స్కి పరిగెత్తాడు శ్రీపతి. ఏదైనా ర్యాలీలు, షూటింగ్లు గట్రా అయితే గ్రౌండ్స్ ప్రధాన కేంద్రం. కార్మికులంతా సంఘటితమవ్వాలి. లెనిన్లా గడ్డంవాడు స్పీచ్ ఇస్తున్నాడు. జనం ఒళ్ళు విరిచి ఉంటున్నారు. శ్రీపతి ఖాకీ రంగు వేసుకున్న ప్రతి వాడిని ఎక్స్రే కళ్లతో చూస్తున్నాడు. గ్రౌండ్స్కున్న 4 దిక్కులు గాలించి వచ్చేశాడు. మరో దిక్కులేక ఆడియన్స్లో ఒకటిని పట్టుకొని పోస్ట్ మ్యాన్ పోచలయ్య గురించి అడిగాడు. ఆ వ్యక్తి మౌన భాషలో వేలెత్తి వేదిక మీదకి చూపించాడు. మెడలో దండలు వేసుకుని కుర్చీల్లో 6 డజను కార్మిక నేతలు ఉన్నారు. అందులో పోచయ్య ఒకడు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్వయంగా వచ్చి అడిగినా తపాలా ఇవ్వడట పోచలయ్య. ఆ రాత్రి ఆగిపోవాల్సి వచ్చింది. మర్నాడు పోస్టాఫీస్కి వెళ్లి తన కవరు అందించుకున్నాడు. పట్టణం రావాలంటే బస్ల బందు, కండక్టర్ల సమ్మేలు. చివరగా లారీ ఒకటి వస్తుంటే డ్రైవర్ని బ్రతిమాలి అందులో వచ్చేశాడు. ఆకలితో కడుపు నకనకలాడుతుంది. అయినా నేరుగా బ్యాంకుకొచ్చేశాడు. టైం అవడంతో కొందరు మూసేశారు. ఇక ఇంటికి వెళ్లాడు. అప్పటికే 2 సార్లు ఆఫీస్ నుండి పిలిపొచ్చింది, ఆడిట్ వాళ్ళు వచ్చారని. మర్నాడు ఆఫీస్కి వెళ్లి ఆడిట్ వాళ్ళకి రికార్డ్స్ ఇచ్చి బాస్కి అపాలజీ చెప్పి అరగంటలో వస్తానని స్టేట్ బ్యాంక్కి వచ్చాడు శ్రీపతి. కౌంటర్ ముందున్న జనాన్ని చూసి కంగు తిన్నాడు. ఆ రోజు పెన్షన్ డే అట. ఇసుగు చెందని విక్రమార్కుడిలా ఓపిగ్గా నిలబడి చెక్కిచ్చాడు. మాస్టారు,
ఇది ఆంధ్రా బ్యాంక్ చెక్కు అన్నాడు కౌంటర్లోని క్లర్కు. శ్రీపతికి సిగ్గేసింది. ఇంతవరకు అది ఏ బ్యాంకు చెక్కో కూడా గమనించినందుకు. వెంటనే ఆటో పెట్టించుకొని ఆంధ్రా బ్యాంకుకి వెళ్లాడు. డబ్బు ఇక తన సొంతమే, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ కూడా తనని అడ్డుకోలేడు అంటూ హుషారుగా చెక్కిచ్చి కాలరు ఎగరేసి డబ్బిచ్చేయండి అన్నాడు ధీమాగా. డబ్బా కుదరదు అన్నాడు క్యాషియర్. ఏ ఇది చెక్కు కాదా? బౌన్స్ అయ్యాడు శ్రీపతి. ఇది అకౌంట్ పే చెక్ మాస్టారు, మీకిక్కడ అకౌంట్ ఉందా అడిగాడు క్యాషియర్. నాకు సిండికేట్ బ్యాంకులో ఉంది అన్నాడు వెంగళప్పళ శ్రీపతి. అయితే అక్కడికి వెళ్ళి మీ అకౌంట్తో క్రెడిట్ చేయించుకోండి అన్నాడు అసహనంగా వాడు. మళ్లీ ఎక్కువగా మాట్లాడితే మర్యాద దక్కదు. ఇప్పటికే బ్యాంక్స్ నేషనలైజ్ అయిపోయాయి. వెంటనే సిండికేట్ బ్యాంకుకి వెళ్లాడు. ఆ రోజు బ్యాంకు మరో బిల్డింగుకి షిఫ్ట్ అవుతోంది. శ్రీపతి జుట్టు పీక్కున్నాడు. ఆడిట్ వాళ్ళు పెద్ద ఫ్రాడ్ పట్టుకున్నారు. శ్రీపతికి గుండాగినంత పనయింది. కాని అది అంతకుముందు క్లర్కు చేసిన నిర్వాకం. అవన్నీ సద్దుమణిగి ఆడిట్ వాళ్లకు ఆధిపత్యం ఇచ్చి బ్యాంకుకి వెళ్లాడు. ఖచ్చితంగా సిండికేట్ బ్యాంకు అని మరీ చూసి వెళ్లబోతే సెంట్రీ ఆపేశాడు. ఎందుకు ఆపేశావు అని దబాయించాడు శ్రీపతి. క్యా దారూ పీకే ఆయా? నిజమే. ఆడిట్ వాళ్లతో కూర్చొని బీరు కొట్టాడు. దానిమీద కిళ్ళీ బిగించినా కూడా సెంట్రీ పసిగట్టేశాడు. గత జన్మలో బహుశా వాడు భైరవస్వామి అయి పుట్టుంటాడు. అయినా తను ఏం చేస్తే ఏమిటి? ఆంధ్ర అంతా మందే కదా. చంద్రబాబు పుణ్యమాని ప్రొహిబిషన్ను ఎత్తేశారు. తనకి రైట్ ఉంది బ్యాంక్లోకి వెళ్లడానికి. ఏమిటి సార్ గొడవ అని అడిగాడు ఒక ఆయన. శ్రీపతి ఈసారి అరచెయ్యి అడ్డుపెట్టి మాట్లాడాడు. అవును, ఈవేళ మీరు బ్యాంక్లోకి వెళ్లకూడదు. అది వాడికెలా తెలిసిపోయింది తన తాగినట్లు? వై వాట్? శ్రీపతిలోని మరో మనిషి అరిచాడు. తాగింది బీరైనా ఇంతగా పనిచేస్తుందా? బికాస్ టుడే ఈజ్ సండే, మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పి విసివిసా వెళ్లిపోయాడు ఆయన. భళ్ళున తెల్లారింది. సోమవారం వచ్చింది. పొద్దున్న 10:30 గంటలకు బ్యాంకుకు వెళ్లి చెక్ ఇచ్చేశాడు. కలెక్షన్ కోసం వెళ్ళొస్తుందా అన్నారు. మంగళవారం వచ్చింది. శ్రీపతికి సంతోషానికి అవధుల్లేవు. మంగళవారం శుభప్రదమైనది. తను పరీక్ష పాస్ అయింది మంగళవారం. ఉద్యోగంలో చేరింది మంగళవారం. పెళ్లయింది ఆదివారమైనా శోభనమైంది మాత్రం మంగళవారం నాడే. అందుకే ఈరోజు డబ్బు దొరకడం తథ్యం. డబ్బు డ్రా చేయటానికి విత్డ్రాయల్ ఫారం నింపి కౌంటర్లో ఇచ్చాడు. అవును సారు, మీ అకౌంట్కి చెక్ సదుపాయం ఉంది కదా. ఫారం ఎందుకిచ్చినట్లు? ఈసారి నాలిక కరుచుకోలేదు శ్రీపతి. కరిచి కరిచి అది మామిడి బద్దంతయింది. ఆఘ మేఘాల మీద ఇంటికి వెళ్లి చెక్ బుక్ తెచ్చుకున్నాడు. అందులో ఒకే ఒక చెక్కు మిగిలి ఉంది. అంకెల స్థానంలో అక్షరాలు, అక్షరాల స్థానంలో అంకెలు వేయటం వలన చెక్ని రిజెక్ట్ చేశారు. కొత్త చెక్ బుక్ కోసం అప్లై చేశాడు శ్రీపతి. బ్యాంకు షిఫ్ట్ అవ్వడంతో చెక్ బుక్ ఎక్కడున్నాయో తెలియలేదు. మొత్తం మీద అవి దొరికేసరికి బ్యాంకు టైం అయిపోయింది. బుధవారం వచ్చింది. ఎందుకో శ్రీపతికి బుధవారం అంటే ఒక ఎలర్జీ. తన అమ్మమ్మ ఆ రోజే పోయింది. బ్రిటిష్ కాలం నాటి సైకిలు బుధవారం నాడే పోయింది. సంకోచంతో బ్యాంకుకి బయలుదేరాడు. దారిలో పిల్లి, ఆ వెనకే ఒంటి బ్రాహ్మడు కనపడ్డారు. అయినా శ్రీపతి గుండె దిటవు చేసుకుని ముందుకు కదిలాడు. చెక్కు కౌంటర్లో ఇచ్చి నిలబడ్డాడో లేదో కళ్ళు తిరిగి పడిపోయాడు. తెలివొచ్చేసరికి తెల్లని పరుపు మీద తను, ఎదురుగా అంతకన్నా తెల్లగా ఉండే డ్రెస్సులో నర్సు. 5 నక్షత్రాల ఆసుపత్రి అది. రకరకాల పరీక్షలన్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి మార్చారు. శ్రీపతి డిశ్చార్జ్ అయ్యాడు. హాస్పిటల్ వాళ్లు అంత వేగంగా కోలుకున్నందుకు ఆశ్చర్యపోయి పూలగుత్త ఇచ్చి వీడ్కోలు చెప్పారు. కొన్ని రోజులుగా తన పడిన తపన పూలగుత్త రూపంలో తన చేతిలో నిలిచింది. శ్రీపతికి వాళ్ల తాత చెప్పే సూక్తి జ్ఞాపకం వచ్చింది. ఎవరికైనా రోగం రొష్టు వస్తే అమ్మమ్మ నాటు మందేసి ఎన్ని సపర్యలు చేసినా తగ్గేది కాదు. ఇంగ్లీషు డాక్టర్ వచ్చి సూది మందేస్తే గాని తగ్గేది కాదు తాతయ్యకి. అందుకే అంటూ ఉండేవాడు తాతయ్య, కిలు వదిలితే గాని కీడు వదలదు అని. నిజమే. పాపం శ్రీపతికొచ్చిన ఎల్ఐసి డబ్బంతా హాస్పిటల్ బిల్లు చెల్లించడానికే సరిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.